మంజు అనే వ్యక్తి గత 30 సంవత్సరాలుగా నార్త్ ఇండియన్ నుంచి వచ్చి ఇక్కడ నివాసం ఉంటున్నారు. ఒకప్పుడు టీచర్గా పనిచేస్తూ ఈరోజు చిన్న చిన్న కూలి పనులు చేసుకుంటూ జీవనం గడుపుతున్నారు. విశాఖపట్నం జిల్లా గాజువాక 65 వార్డు సంజీవ్ కాలనీలో నివాసం ఉంటున్న మంజు అనే వ్యక్తి గత 30 సంవత్సరాలుగా నార్త్ ఇండియన్ నుంచి వచ్చి ఇక్కడ నివాసం ఉంటున్నారు. ఒకప్పుడు టీచర్గా పనిచేస్తూ ఈరోజు చిన్న చిన్న కూలి పనులు చేసుకుంటూ జీవనం గడుపుతున్నారు. ఒకరోజు అనగా నిన్న రాత్రి రాహుల్ అనే వ్యక్తి ద్వారా ఎన్ఆర్ హెల్పింగ్ హ్యాండ్ సభ్యుని ద్వారా సంవత్సరం తెలుసుకొని మంజు అనే వ్యక్తికి అనే పరిస్థితి ఏం బాగోలేదు. ఆ వ్యక్తికి ఒకప్పుడు నాకు టీచర్గా చెప్పారు, ఈరోజు చూస్తే చిన్న చిన్న కూలి పనులకు వెళ్తూ బతుకుతున్నారు. ఇంట్లో పడుకోవడానికి సరైన ఫ్యాన్ కూడా లేదు, చిన్న గదిలో ఇరుకిరుకు మూల ప్రాంతంలో ఉంటున్నారు. సరైన సామాన్లు కూడా లేవు. వాళ్ళకి ఎలాగైనా మనం హెల్ప్ చేయాలని అంటే వెంటనే ఏఎన్ఆర్ గారు స్పందించి తమ్ముడు నేను ఉన్నానని చెప్పేసి రాత్రికే సామాన్లన్నీ కొనేసి ఇవన్నీ ప్యాక్ చేయడం జరిగింది. ఈరోజు ఈవిడికి వచ్చి మా ఏఎన్ఆర్ హెల్పింగ్ హ్యాండ్ సభ్యులందరూ హెల్ప్ చేయడం జరిగింది. నమస్కారం. నాకు చిన్నప్పుడు ఈవిడ నాకు టీచర్గా చెప్పేవారు, మంజు అనే ఆవిడ గారు. ఈవిడికి ప్రాబ్లం ఉందని చెప్పి నాకు కలిశారు. నేను ఏఎన్ఆర్ అన్నీతో కలిసి మాట్లాడి ఈవిడికి హెల్ప్ చేయడానికి ముందుకు వచ్చాం. ఏఎన్ఆర్ అన్నీ ముందుకు వచ్చాడు. చాలా థ్యాంక్స్ ఏఎన్ఆర్ हेल्पिंग हैंड्स टीम एंड एएनआर अन्या, थैंक यू सो मच अन्या. मेरे को प्रॉब्लम मालूम हुआ, आपके पास में आया, बात किया, आपको इतना हेल्प किए. आपको कैसे फील हो रहा है 2 मिनट में एएनआर भैया के लिए और एएनआर हेल्पिंग हैंड्स टीम के लिए कुछ बोलना चाहते हैं तो बोल. मुझे अच्छा लगा, मुझे पता चला तो मैं आप लोग से हेल्पिंग मांगी और एएनआर वाला हेल्पिंग भी किए. मुझे अच्छा लगा. थैंक यू फॉर एएनआर हेल्पिंग. थैंक यू. మేము చేస్తున్న ప్రతి కార్యక్రమం యూట్యూబ్ ఛానల్స్లో అండ్ ఫేస్బుక్, వాట్సాప్ అన్నింటి ద్వారా షేర్ చేయడం జరుగుతుంది. అలాగే మేము చేస్తున్న కార్యక్రమంలో మీ వంతు కూడా చేయూతనిస్తే మా ఏఎన్ఆర్ హెల్పింగ్ హ్యాండ్స్ ఎంతోమందికి ఇంకా సహాయపడతారని కోరుకుంటున్నాం. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా దేనికో డబ్బులు చాలా వేస్ట్ చేస్తూ ఉంటారు. ఎంతోమంది పేదలకు ఈరోజు ఏఎన్ఆర్ గారు తన జీతం నుంచి అలాగే ప్రతి కార్యక్రమంలో పాల్గొంటూ ఈరోజు విజయవంతంగా ప్రతి కార్యక్రమం చేసుకుంటూ వెళ్తున్నారు. తన వంతు సాయం చేసుకుంటూ వెళ్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు ఇలాంటివి చూసి కూడా మీ ఇలాంటి మనుషులు కరిగి మాకు ఎంతో కొంత ఏఎన్ఆర్ హెల్పింగ్ హ్యాండ్స్ బృందానికి చేయూతనిస్తే మేము ఎంతోమందికి ఉపయోగపడతామని ఏఎన్ఆర్ హెల్పింగ్ హ్యాండ్స్ బృందం ద్వారా కోరుకుంటున్నాం. ధన్యవాదాలు.